అందరికీ నా ఛానల్కి తిరిగి స్వాగతం. ఇంకొక ఎయిర్ డ్రాప్తో మీ ముందుకు వచ్చాను. ఇక్కడ మీరు ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇందులో ఇచ్చిన టాస్క్లు మీరు కంప్లీట్ చేస్తే సరిపోతుంది. కంప్లీట్ చేస్తే మీకు $500 నుంచి $1,000 వరకు ఎంతైనా రావచ్చు. జాగ్రత్తగా వీడియో మొత్తం చూడండి, వెంటనే ఇందులో పార్టిసిపేట్ చేయండి. మొన్న మీరు చూసారు, మ్యాండా ఎయిర్ డ్రాప్ అయింది. ఇది కూడా అలాగే. ఇందులో కూడా పెద్దగా మీరు ఇందులో కూడా ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. మీరు టాస్క్లు కంప్లీట్ చేస్తే దానికంటే బాగా సంపాదించుకోవచ్చు. దీని పేరు ఈజీ. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా వీళ్ళు టెస్ట్నెట్ లాంచ్ చేశారు. టెస్ట్నెట్ని మనం ట్రై చేయడమే. జస్ట్ అంటే టెస్ట్నెట్లో మనం ఇందులో రిజిస్టర్ అవ్వడం. ఎయిర్ డ్రాప్కి సంబంధించిన అనౌన్స్మెంట్ ఆల్రెడీ ట్విట్టర్లో పోస్ట్ చేశారు, తొందరలోనే ఎయిర్ డ్రాప్ వస్తుందని. ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, లేదంటే ఈ వెబ్సైట్ ఉంది, ESE.io. ఈ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేయగానే అది మీ వ్యాలెట్ కనెక్ట్ చేయమని అడుగుతుంది. అక్కడ వ్యాలెట్ కనెక్ట్ చేసుకొని మీకు ఏ వ్యాలెట్ ఉంటే ఆ వ్యాలెట్ కనెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని కనెక్ట్ చేసుకోండి. నేను మీకు చెప్పే సజెషన్ ఏంటంటే, వ్యాలెట్ కనెక్షన్ అనే విషయంకి వచ్చేసరికి మీరు మీ కాయిన్స్ అన్నీ ఉంచుకోవడానికి వ్యాలెట్స్, మీకు తెలుసు వ్యాలెట్స్ చాలా ఉన్నాయి. ఒక్క వ్యాలెట్ కాదు, ఈ రోజుల్లో చాలా వ్యాలెట్స్ ఉన్నాయి. ఫస్ట్ మీ అసెట్స్ అన్నీ ఉంచుకోవడానికి పర్సనల్గా మీరు వ్యాలెట్ ప్రత్యేకంగా ఉంచుకోండి. ఆ తర్వాత ఈ ఎయిర్ డ్రాప్స్ ఇలాంటి వాటికి వేరే వ్యాలెట్స్ కనెక్ట్ చేసుకోండి. అన్నీ మెర్జ్ చేసేయకండి, అదే వ్యాలెట్లో ఇవి అన్నీ చేయకండి. దానివల్ల మీకు ఎయిర్ డ్రాప్స్ లాంటివి చాలా స్కామ్స్ ఉంటాయి. కొన్ని మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మొన్న చూసే ఉంటారు, మీ వ్యాలెట్కి పంపిస్తాం ఐస్ టోకెన్ అని, దీని లింక్ క్లిక్ చేయండి అని చెప్పి చాలామందికి మెసేజ్ వస్తే వాళ్ళు అది క్లిక్ చేస్తే అది వ్యాలెట్ కనెక్ట్ చేస్తే వ్యాలెట్లో ఉన్న కాయిన్స్ అని వాళ్ళు ఆగేశారు. లైక్ దట్ అలాంటి అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మీరు చేయాల్సిన పని, మీకున్న అసెట్స్ అన్నీ ఒక వ్యాలెట్లో, పర్సనల్ వ్యాలెట్లో ఉంచుకోండి. ఎయిర్ డ్రాప్స్కి ప్రత్యేకంగా వేరే వ్యాలెట్ వాడండి. ఇది మెర్జ్ చేయకండి. మీరు వ్యాలెట్ కనెక్ట్ చేసిన తర్వాత మీకు ఒక ఇన్వైట్ కోడ్ అడుగుతుంది. ఇన్వైట్ కోడ్ ఇవ్వడం వల్ల మీకు పాయింట్స్ వస్తాయి. మీరు ఇన్వైట్ కోడ్ ఇవ్వకుండా వెళ్తే, స్కిప్ చేస్తే మీకు పాయింట్స్ రావు. సో ఇన్వైట్ కోడ్ అనేది ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కొంచెం ఫస్ట్ 3 letters ఆల్రెడీ వచ్చేస్తాయి. మిగిలిన నుంచి మీరు జాగ్రత్త టైప్ చేయండి, చూసుకొని మీకు అర్థమైపోతుంది. లేదంటే ఒకసారి 1-2 సార్లు చూసుకొని టైప్ చేస్తే మీకు తెలిసిపోతుంది.